పురాతన పురాతన వ్యవహారాలకు సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం అవుతో వాటిట్లో పరిశోధనలు చేయాలని కోరుతూ ఈ మధ్యకాలంలో కోర్టుల్లో కేసులు వేస్తే వస్తున్న ఆధారాలు ఒకటి, అయోధ్యలో రామ మందిరం అన్నటువంటిది గతంలో ఉండేది కూల్చివేతకు గురైందని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన అదంతా తేలింది, అక్కడ నిర్మాణం జరిగింది. అట్లాగే ఇప్పుడు జ్ఞానవాపి ఇష్యూ చర్చ నడుస్తుంది. ఇప్పుడు మరొక అంశం ఏదైతే భోజశాల, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోజశాల మీదన పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే అది అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేశాడు, కూల్చివేశాడు భోజశాలని. అక్కడ ఉన్నటువంటి వందలాది ఆలయాలను కూల్చారు, సరస్వతీదేవి ఆలయాన్ని కూల్చాడు. దిలావర్ ఖాన్, మహమ్మద్ ఖిల్జీ వీళ్ళిద్దరూ కలిసి భోజశాలలోని సరస్వతీదేవి ఆలయం కూల్చి దానిపైన మసీదు కట్టారన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి అంశాన్ని కోర్టులో వేయటం, ఇది 1710 సంవత్సరం ఆ టైంలో జరిగింది అన్నటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తే ఇప్పుడు ఇది ఈ అంశం అప్పట్లో ఖిల్జీ హయాంలో ఖిల్జీ టైంలో జరిగినటువంటి అంశం అన్నటువంటి అంశాన్ని కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు దాని మీద ఏదైతే పురావస్తు శాఖతో పరిశోధన చేపిస్తే ఇప్పుడు దాదాపుగా 1710 ఆధారాలు దొరికినాయి, 39 దేవతా విగ్రహాలు దొరికినాయి. అంటే ఆ రోజుల్లో మనం పూజించేటటువంటి విగ్రహాలని శిథిలాల మీద పెట్టి, అంటే దాన్ని పాతేసేసి ఆ పైన ఇలాంటిది నిర్మించారు అన్నటువంటి ప్రాథమిక ఆధారాలు తేలినాయి. 98 రోజులుగా ఏఎస్ఐ చేస్తున్నటువంటి సర్వేలో అక్కడ ఉన్నటువంటి భోజశాల మాస్క్ కాంప్లెక్స్ దగ్గర దారిలో ఉన్నటువంటి ప్రదేశంలో చేస్తున్న పరిశోధనలో బయటపడుతున్నటువంటి లెక్కలు పెద్ద సంచలనమే అవుతున్నాయి.